ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందని అస్సలు ఊహించలేదు నేను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దినేష్ మౌళిని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మా ఊర్లో ఇంతకుముందే సమ్మక్క సారలమ్మ గద్దెలు నిలిపిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకుండా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఆ అమ్మవార్లకి సంబంధించిన 16 రోజుల పండుగ అనేది చేయడం అనేది జరిగింది. అంటే బోనాల పండుగ అనేది చిన్న జాతర టైపు చేసాం మేము. ఆ జాతరలో జరిగిన సన్నివేశాలు, దృశ్యాలు మొత్తం రికార్డ్ చేసి ఈ వీడియోలో చూపించడం అనేది జరుగుతుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీకు ఈ వీడియోలో ఏమేమి జరిగిందనేది క్లియర్ కట్గా మొత్తం చూపించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. మీరు ఈ వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, ముగ్గురు వాళ్ళే అన్నమాట ఈ జాతర మొత్తం నడిపించింది దగ్గరుండి. మన సమ్మక్క సారలమ్మ గద్దెలు నిలిపింది కూడా వాళ్ళే అన్నమాట, పెద్దలు. అసలు ఊరిలో ఇంత అంగరంగ వైభవంగా బోనాల జాతర అనేది జరుగుతుందని అసలు ఊహించలేదు. అంత గ్రాండ్గా జరిపారనమాట వాళ్ళు. మేము అనుకున్నాం కదా నార్మల్గా జరుగుతుందిలే, నార్మల్ బోనాలు ఎట్లుంటుందో అట్లనే ఉంటుందిలే అనేసి అనుకున్నాం. కానీ వాళ్ళు రకరకాల స్టెప్పులు వేయడం అనేది జరిగింది. అంటే లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఒక బిందె తీసుకొని ఆ బిందె మీద ఒంటి కాలుతో ఉండి స్టెప్ వేయడం, మళ్ళీ తాంబూలం అంటే అది ఒక ప్లేట్ అనమాట, పూజా ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ అనమాట తాంబూలం. ఆ ప్లేట్ మీద కూడా నిల్చొని ఒక ఆమె ఇందులో ఉంటుంది చూడండి. కామ ఎలా అంటే నిల్చొని రౌండ్ తిరుగుకుంటూ స్టెప్ వేయడం అనేది జరిగిందనమాట. పైన వాళ్ళు పెట్టుకున్న బోనం అవి అసలు హైలైట్ అనమాట. అసలు ఎంత వాళ్ళు డ్యాన్స్ వేసినా కూడా షేక్ అనేది అవ్వట్లేదు, అంత బాగా డ్యాన్స్ వేశారనమాట వాళ్ళు. అలాగే చుట్టూ పెట్రోల్ పోసి, సర్కిల్ లాగా పెట్రోల్ పోసి దానికి మంట తగిలిచ్చి ఆ మిడిల్లో వేశారు. ఆ డ్యాన్స్ స్టెప్పులు అసలు హైలైట్ అనమాట. దగ్గరికి అయితే ఎవరిని రానియలేదు మమ్మల్ని. అయితే ఇంకో విషయం ఏంటంటే, బండారి బలం అంట. బండారి బలంని ఒక బేషన్ ఉంటుంది కదా, చిన్న బేషన్లో తీసుకొని ఒక సైడ్ ఏమో కుంకుమ, ఇంకొక సైడ్ ఏమో పసుపు, మధ్యలోనేమో నిమ్మకాయలు అనమాట పెట్టేసి బండారి బలం అంటారంట దాన్ని పట్టుకొని సర్కిల్ తిరుగుతారు స్పీడ్గా, గిరగిర తిరుగుతారు. వాళ్ళకి కళ్ళు తిరుగుతాయో తిరగవో ఏమో తెలియదు, కానీ మనం అలా తిరిగితే మాత్రం మనకు ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి. కానీ ఆ బేషన్లో నుంచి ఒక్క పసుపు బొట్టు కానీ ఒకటి నిమ్మకాయ కానీ కింద పడలేదు. అలా అంత స్పీడ్గా తిరిగినా కూడా పడలేదన్నమాట. అంటే చూసుకోండి ఆ దేవతల మహత్యం అంటే ఏంటో, సమ్మక్క సారలమ్మవి. ఆ ఒక్కరోజు మా ఊరు మొత్తం ఎంత కలుందంటే అంత కలుంది. ఆ ఊరి జనం మొత్తం కలిసి ఒక దగ్గర ఉండి వాళ్ళు చేసే విన్యాసాలు, వాళ్ళు చేసే డ్యాన్స్ అలా చూస్తూ ఉండిపోయారనమాట. మీరే చూస్తున్నారు కదా వీడియోలో చుట్టుపక్కల జనాలు ఎట్లున్నారో. మా ఊరి వాళ్ళు కూడా మంచిగా సహకరించారు. ఇంటికో బోనం అని చెప్పగానే ప్రతి ఇంటి నుంచి ఒక బోనం తీసుకుని వచ్చారు. మీకు నా వీడియోస్ అనేవి నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంతకుముందే చెప్పా కదా, బండారి బలం అనేసి పట్టుకొని స్పీడ్గా తిరుగుతారనేసి, ఈమె అనమాట. చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. అంత స్పీడ్గా తిరిగినా కూడా అందులో నుంచి అసలు ఏమి కింద పడడం అనేది జరగలేదు. ఇక వాళ్ళతో పాటు మా ఊరి వాళ్ళు కూడా అందరూ కలిసి మెలిసి ఆనందంగా ఎగురుకుంటూ పాడుకుంటూ అసలు ఎంత కళ అంటే ఆ రోజు మా ఊరు మొత్తం కళలాడిపోయిందనమాట. అసలు డ్యాన్సులు చూడండి ఎంత బాగా వేస్తున్నారో మా ఊరు వాళ్ళు. నేను కూడా మా ఫ్రెండ్స్తో కలిసి ఒక 2 స్టెప్పులు వేసా అలా. ఇంకో విషయానికి వస్తే, ఇక ఊరి వాళ్ళందరూ కలిసి వచ్చారు కదా, వచ్చినప్పుడు అందరికీ కలిపి దిష్టి తీయడం అనేది జరిగింది. ఇలా రోడ్డు మీద మధ్యలో కుంకుమతో ముగ్గు వేసి చుట్టూ ఇట్లా దీపాలు పెట్టేసి దిష్టి తీయడం అనేది జరిగింది ఊరందరూ కలిపి. ఆ దిష్టి తీసేసి ఇక అందరు కలిసి లోపలికి వెళ్ళడం అనేది జరిగింది. ఇక ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరూ బోనాలు ఎత్తుకొని లోపలికి రావడం అనేది జరిగింది. ఇక గద్దెల చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఇక అందరూ బోనాలు అనేది దేవుళ్ళకి సమర్పించడం అనేది జరిగింది. ఇక్కడ మనం అమ్మవార్ల దగ్గర చూసుకోవచ్చు ఎంత పెద్దగా బోనాలు చేసి పెట్టారన్నమాట ఇక్కడ.